నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. మనం చూస్తా ఉన్నాం నాయకుల యొక్క మాట తీరు చిన్న పిల్లలు ఆ న్యూస్ ఛానెల్ పెట్టాలన్నా గాని, వినాలన్నా గాని కొంత వినసొంపుగా లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక మాటల యుద్ధం అయితే నడుస్తా ఉంది. దాంట్లో చిన్న పిల్లలు చూస్తా ఉంటారు, పెద్దలు చూస్తా ఉంటారు. అసలు ఈ మాటలు అనొచ్చా? అనొద్దా? అనేది తెలియకుండా మాట్లాడుతున్న నాయకులైతే ఇప్పుడు ప్రధానంగా కనబడతా ఉన్నారు. సరే, ఈ అంశం గురించి మొత్తం క్లియర్ కట్‌గా మాట్లాడతాం. మనతోని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారైతే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఎలా చూస్తా ఉన్నారు సార్? కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా చూస్తా ఉన్నారు? ముఖ్యంగా ఆయన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు డెఫినెట్‌గా అడుగుతారు. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా కాకుండా ఈ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు తన ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి, ఒక 2 సంవత్సరాలు ప్రజలు ఒక మార్పును కోరుకున్నప్పుడు కూడా సహనంతో మీరెన్ని తప్పులు చేసినా, మీరు తెలంగాణకు ఇస్తాన కోరినటువంటి హామీలు ఇయ్యకపోయినా, 6 గ్యారంటీలు అమలు జరగకపోయినా, మొన్ననే వచ్చింది కదా! చూద్దాం చూద్దాం అన్నటువంటి ఆలోచనతో చేసినారు. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ మూడో సంవత్సరంలోకి మనం వెళ్ళిపోయినాం. 2 అయిపోయి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. ఇంకో సంవత్సరం అయితే ఒడిసిపోయే కథ. అవును. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి, హైదరాబాద్‌లో ఉన్నటువంటి మొత్తం భూములను అమ్మడము, ఇంత స్థలం లేకుండా చేయడము, అడ్డగోలుగా తెలంగాణ మీద అప్పులు చేయడము, తెలంగాణ నిర్వీర్యం అయిపోతా ఉన్నది. మరి పోనీ అప్పులు చేసి ఒక ప్రాజెక్ట్ కట్టిరంటే అది కూడా లేదు. అప్పులు చేసి ఈ పని చేసినామని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. పోనీ సంక్షేమ పథకాలను అమలు చేశారంటే అది కూడా లేదు. ఆఖరికి చివరికి ఇయాల నల్లగొండ ఏ రంగారెడ్డి అయితే నడుముల వంకర పోయి మొత్తం ఫ్లోరైడ్ వాటర్‌తోని దుఃఖమేళ తీసినటువంటి నల్లగొండ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుందో లేదో మళ్ళా ఆగమయ్యే పరిస్థితిలో ఉంది. మళ్ళీ పాలమూరు పరిస్థితి గట్టనే ఉంది. రంగారెడ్డి పరిస్థితి కూడా గట్టనే ఉన్నది. కాబట్టి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు ఆంధ్ర వాళ్ళకు మొఖాలొత్తుతూ మీరు మొఖాలొత్తుతూ ఇలా ఆంధ్ర వాళ్ళకి మళ్ళా రిటర్న్ తీసుకొచ్చుకున్నారు కాబట్టి, ఆ రిటర్న్ ఎందుకు తీసుకొచ్చుకున్నారు? మనకు ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి అడిగిన దాన్ని సమాధానం చెప్పలేక, అక్కడ ప్రాజెక్టు కట్టలేక కేసీఆర్ గారిని బూతులతోని కేసీఆర్ కుటుంబం మీద మాటల దాడి చేసుకుంటూ సమస్యను పక్కతో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. అంటే చింతమడకలో చింత చెట్టు కడతాం. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అది ఒకటి చింతమడకలో మేము అనరాదా? కొడంగల్లో కోదండం వేస్తాం నేను. 6 గ్యారంటీలు అమలు చేస్తలేవు కాబట్టి నేను కొడంగల్లో కోదండం వేస్తామని మనకు అనరాదా? అది భాష కాదు కదా! నువ్వేమన్నావు రంగనాయక సార్, మేము అంటున్నాం ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నిన్ను మూసీ నదిలో ముంచుతారు. బండ కట్టి, రాయి కట్టి అందులో ఎత్తేస్తారు అని అనొచ్చు. అది నీ చావును కోరుకోవట్లేదు కదా! నీ చేత ప్రజలకు ఇచ్చినటువంటి అభివృద్ధిని కోరుకుంటా ఉన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చిన్న వయసులో అంత పెద్ద గొప్ప అవకాశం వచ్చింది. దానికి హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. నీ భాషలో మార్చుకో. నువ్వు మాట్లాడిన భాష ఒకసారి రివ్యూ చేసుకో. ఆడ ఆడబిడ్డలున్నారు. ఒక వ్యక్తిని పట్టుకొని 4 సార్లు ఎమ్మెల్యేగా అయిపోయిండు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసుకొని నీ యవ్వ అనే పదం వాడొచ్చునా? మన దగ్గర అవ్వ అనే పదాన్ని తల్లిని అవును. దేవతలా కొలుస్తది. అవును. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అని మాట్లాడొచ్చునా? అంత అహంకారం కాకపోతే? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఎదుటి వాళ్ళలో గౌరవించడం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ భాషను నేనే కాదు, ఎవరైనా విజ్ఞులు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ భాషను ఖండిస్తారు కాబట్టి ఆయన భాష మార్చుకోవాలి. అంటే హరీష్ రావును కూడా తన యొక్క ఎత్తుని ఈ విధంగా ఏమన్నాడా? ఇప్పుడు ఆయనకి ఎత్తు పెరిగే అవకాశం లేదు. ఎవరన్నా ఎత్తుగా ఉంటే ఆయన తట్టుకోలేడు. ఆయన ఎవరైనా గొప్పగా ఎదిగితే కూడా ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణలో 6 అడుగులే కాదు, 6 అడుగుల బుల్లెట్ కూడా తెలంగాణ ఉద్యమంలో. బుల్లెట్లకు ఎదురు నడిచినడు. తెలంగాణ ఉద్యమంలో శవాలను మోసిండు. తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని రాజీనామా చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు. అదే తెలంగాణ కోసం చంద్రబాబు అడ్డుకుంటే ఆయన వెనుక తుపాకీ పట్టుకొని కాపలా కాచును అని రేవంత్ రెడ్డి. మరి ఆయనకు లేదా? ఆయన అక్కడున్నాడు హరీష్ అన్న, నువ్వు ఇక్కడున్నావు రేవంత్ రెడ్డి. నీకు ఆయనకు మధ్యన గంత వ్యత్యాసం ఉన్నది. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. తెలంగాణ ఉద్యమం కోసం తెగించి కొట్లాడింది వాళ్ళు. కాబట్టి అది ఆ చరిత్ర ఈయనకు లేదు కాబట్టి ఆ అక్కస్తోని మాట్లాడుతా ఉన్నాడు. పదే పదే దమ్ముంటే అసెంబ్లీకి రా, నీ పాత్ర ఏందో అక్కడ చూపించు, ఆడ మాట్లాడుకుందాం, ఆడ తేల్చుకుందాం రా. ఈ మాటలు ఎలా చూస్తావు? ఇప్పుడు అసెంబ్లీ ఏమైనా మాట్లాడితే చూసుకోవచ్చు. అసెంబ్లీలో ఏం మాట్లాడతారు? ఈ బజార్ల భాష స్థాయి. ఇప్పుడు ఏ సభనన్నా కానీ ఎవరన్నా సభకు అనుకూలంగా నాయకుడు అనేటోడు మాట్లాడతాడు. ఇప్పుడు ఓ మొక్కలు నాటే హరితార కార్యక్రమం పెట్టినాం. చెట్లు పెట్టాలి, చెట్ల వలన ప్రయోగాలు చెప్తారు. ఆడబిడ్డలు పెట్టినారు. ఆడబిడ్డలు ఎట్లా ఎదగాలి, ఆడబిడ్డలకు ఏం కావాలి, ఆడబిడ్డలకు ఎట్లా ఉండాలనేది ఆడబిడ్డలకు సంబంధించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. చిల్డ్రన్స్ డే జరిగినప్పుడు చిల్డ్రన్స్ గురించి మాట్లాడతారు. పిల్లలు ఎట్లా ఎదగాలి, రేపటి భవిష్యత్తు, రేపటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే దాని పద్ధతిలో మాట్లాడాలి. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో గదే భాష, మహిళా దినోత్సవంలో గదే భాష, చిల్డ్రన్ దానిలో గదే భాష, ఎక్కడ మాట్లాడిన గదే బజార్ భాష కదా. గదే కదా కేసీఆర్ సావును కోరుకోవాలి, కేటీఆర్ తిట్టాలి, హరీష్ రావును తిట్టాలి. ఇక గిది అసెంబ్లీ కూడా గదే మాట్లాడతావు కదా. దానికి ఇక కేసీఆర్ వచ్చి వినాలా నీ చక్కదనాన్ని?
ప్రజలే వినలేకపోతా ఉన్నారు. అక్కడ కూర్చొని కేసీఆర్ వినాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా? అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చ జరిగితే 100% కేసీఆర్ వస్తాడు కదా. అంటే మీరు ఒక బీఆర్ఎస్ నేత కాకుండా ఒక ఉద్యమ నేతగా అంటే తెలంగాణ ఉద్యమ నేతగా మనం ఆలోచించినట్లయితే తెలంగాణ అస్తిత్వం ఎటు పోతా ఉంది, తెలంగాణ పరిస్థితి ఎటు పోతా ఉంది అంటే ఏం చెప్తారు? తెలంగాణ అస్తిత్వం అనేది అంగట్లో అవ్వలాగా అయిపోయింది. అంగట్లో అవ్వ అంటే ఎవరిని కుట్టినవురా అని అడిగిందట వెనకటికి ఎవలో. ఇలా గా పరిస్థితి ఉన్నది, ఆగమైపోతా ఉన్నది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు, సబ్బండ సకల వర్గాలు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఏ విధంగా అయితే ముందుకు నడిచిరో ఇవాళ తీసుకొచ్చుకున్న తెలంగాణలో కూడా అస్తవ్యస్తంగా జరుగుతూ ఉంటే మళ్ళీ ఒక్కటైనటువంటి పరిస్థితులు, ఒక్కటి కావాల్సినటువంటి పరిస్థితుల గురించి కూడా ఇలా అందరూ ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఇది త్యాగాలతో కూడుకున్న తెలంగాణ కాబట్టి, త్యాగాలతో వచ్చిన తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా దీని ఎట్టి పరిస్థితులను కూడా తెలంగాణ ప్రజలు ఆగం కానివ్వరు. దీన్ని కాపాడుకుంటారు. దీన్ని ఆగం చేసితోని అవతలికి వెళ్ళగొడతారు. అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు చిన్న పిల్లలు వార్తలు చూడాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి చూపిస్తాం, కానీ ఈ పదాలను ఈ పదజాలను చూసి వాళ్ళు ఏం వాళ్ళకి ఏం నేర్చుకుంటారు మెసేజ్? చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ను నీ అవ్వ అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి మనవడు కూడా ఉన్నాడు. రేపు రాగానే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ మనవడు? తాత నీ అవ్వ అంటాడు. 100% చెప్తున్నా, తాత నీ అవ్వ అంటాడు ఆ పిల్లగాడు. మరి నువ్వేమి నేర్పిస్తున్నావు? నువ్వేం నరుగుతుంది ఇక్కడ? కాబట్టి ఇది ఇది మంచిది కాదు అంటున్నా. నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నుంచి రావాల్సినటువంటి మాటలు కానీ, భాష కానీ అది కాదు. మన పాలకుడు ఎప్పుడు కూడా పెయ్యాన్ని కళ్ళు వేసుకొని మాట్లాడాలి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఎంత నువ్వు మాట్లాడిన ప్రతి పదం కూడా ఒక వార్త అవుతుంది. కాబట్టి ఏది మంచి, ప్రజలకు ఏది అవసరమో అదే మాట్లాడాలి కదా. సార్ ఫైనల్ గా ఒక ఉద్యమ నేత ఏం చెప్తారు? సీఎం మేము ఒకటే చెప్తున్నాం, సీఎం తన ప్రవర్తన మార్చుకోవాలి, విస్తరణ 6 గ్యారంటీల మీద సమీక్ష చేసుకోవాలి, ఈ బజార్ భాష బంద్ చేయాలి. ఒక ఉద్యమ నేతగా ఏం కోరుకుంటారు రేవంత్? ముఖ్యంగా అంటే కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి. కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాడు. తన పదవిని త్యాగం చేసిండు, చివరికి తన ప్రాణాన్ని కూడా త్యాగానికి పెట్టినాడు. అనేక మంది బిడ్డల సాక్షిగా త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఒక అసందర్భమైనటువంటి అశ్లీలమైనటువంటి పదాలు వాడిండు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. నేను పొరపాటున మాట్లాడినా, నేను అలా మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి కోరుకుంటే ఆయనకు ఆ ఉందాతనం ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి కూడా గౌరవం ఉంటుంది.